ఈ 17వ వార్డులో దేవరపల్లి కోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కోటి నేను గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ ఎన్టీ రామారావు మీద, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో కోటి ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చాడు. ఈరోజు కోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి, బీసీలు వెన్నుముక్క అని చెప్పి చంద్రబాబు నాయుడు గత 25 సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని బీసీలకి పూర్తిగా దూరం చేసి అతని సామాజిక వర్గానికి, అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. దానికి మనం చూసినట్లయితే అతని సామాజిక వర్గానికి 32 సీట్లు ఇచ్చుకుని బీసీ సామాజిక వర్గాలకి కనీసం దాంట్లో సగం సీట్లు కూడా ఫస్ట్ లిస్టులో ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ని పదవిచ్యుని చేసి ఆ ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి ఆ రోజు 25 సంవత్సరాల నాడు కొట్టేశాడు. మళ్ళీ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని, ఎన్టీ రామారావు వారసుల్ని అణగతొక్కుతూ అతని కొడుకు రాజకీయంగా బాగుండాలని చెప్పి ఆ పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అధ్యక్ష, ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగాలని చెప్పి బీసీల కోసం ఎవరైతే పాటుపడ్డారో, బీసీల కోసం ఎవరైతే పార్టీ పెట్టారో ఆ పార్టీని ఈరోజు బీసీల పార్టీ కాకుండా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని అణగతొక్కుతూ మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిరసనగా కోటి లాంటి ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. మేము చెప్తానే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి రాజ్యసభల్లో కావచ్చు, ఎమ్మెల్సీల్లో కావచ్చు, ఈరోజు ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, అన్నిటిలోనూ బీసీలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి 50% పదవులు కట్టబెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పిల్లల చదువులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, పేదల ఇళ్లకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, అదేవిధంగా బీసీ వర్గాలు నమ్ముతున్నాయి. కాబట్టి ఈరోజు పెద్ద సంఖ్యన మైనార్టీలు, బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు.